నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం భక్తి శ్రద్ధల నడుమ సందడిగా మారింది. గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించగా గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా రేణుకా అమ్మవారి కళ్యాణ కార్యక్రమం నిర్వహించగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. గత వారం రోజులుగా ఆలయంలో భజనలు, పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవలు నిరంతరంగా కొనసాగుతూ భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గ్రామ గౌడ సంఘం నాయకులు రవీందర్ గౌడ్ మాట్లాడుతూ మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమైన కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో విజయవంతంగా సాగాయని తెలుపుతూ ఆలయ నిర్మాణం నుంచి కళ్యాణ మహోత్సవం వరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రేణుక అమ్మవారి కళ్యాణం గ్రామంలో భక్తి ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. అలాగే కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ గౌడ సంఘం సభ్యులు, గ్రామ పాలకవర్గం, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. కుర్నాపల్లి గ్రామంలోని ఎల్లమ్మ జమదాగ్ని కళ్యాణ మహోత్సవంలో భాగంగా 3 రోజుల నుండి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్న పోచమ్మ బోనాలు తీయడం జరిగింది, నిన్న ఎల్లమ్మ బోనాలు తీయడం జరిగింది. ఈరోజు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గ్రామస్తుల ఆడబిడ్డలు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున మా కుర్నాపల్లి గ్రామంలో ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణోత్సవం చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. అందరికీ మా గ్రామ దేవతలు ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ అందరూ కూడా గ్రామ దేవతలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి వచ్చి పూజా కార్యక్రమాలు చేసి ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అన్నప్రసాదాలు కూడా ఉంటాయి. అందరూ కూడా స్వీకరించి అమ్మవారి ప్రసాదం స్వీకరించి పోవాలని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అమ్మవారి